రైట్ పిరమిడ్. రైట్ పిరమిడ్ అంటే ఏంటంటే, ఏ పిరమిడ్ ఈజ్ ఏ సాలిడ్ obtained by joining the vertices of a regular polygon to a point in the space by straight lines. అంటే ముందుగా పిరమిడ్ ఎలా ఉంటుందో ఒకసారి నేను ఫిగర్ డ్రా చేస్తాను చూడండి. ఏదైనా ఒక పాలిగాన్ తీసుకుందాం. 4 సైడ్స్ కలిగిన పాలిగాన్ ఇది. ఇక్కడ సైడ్స్ అనేవి డిఫరెంట్ గా తీసుకున్నాను. ఈ స్పేస్ లో ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేయండి. ఈ పాలిగాన్ యొక్క 4 వెర్టిసెస్ నుంచి ఆ పాయింట్ ని మనం స్ట్రైట్ గా జాయిన్ చేద్దాం. దీన్ని మనం పిరమిడ్ అని అంటాం. ఓకే, అయితే ఈ పిరమిడ్ లో రైట్ పిరమిడ్ అంటే ఏంటంటే, మనం బేస్ గా తీసుకునే పాలిగాన్ అనేది ఒక రెగ్యులర్ పాలిగాన్ తీసుకోవాలి. అంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. బేస్ అనేది ఎన్ని సైడ్స్ అయినా కావచ్చు. ఇక్కడ నేను 4 సైడ్స్ తో కూడిన రెగ్యులర్ పాలిగాన్ తీసుకున్నాను. మరలా ఈ స్పేస్ లో ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేయండి. ఈ పాలిగాన్ యొక్క 4 వెర్టిసెస్ ని జాయిన్ చేయండి. ఇలా ఏర్పడే పిరమిడ్ ని మనం రైట్ పిరమిడ్ అంటాం. అంటే రైట్ పిరమిడ్ లో బేస్ గా ఉండే పాలిగాన్ అనేది ఒక రెగ్యులర్ పాలిగాన్ కావాలి. దీనిని మనం రైట్ పిరమిడ్ అని అంటాం. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, రైట్ పిరమిడ్ లో బేస్ అనేది ఒక రెగ్యులర్ పాలిగాన్ అనే విషయం మనకి తెలియాలి. బేస్ ఈక్వల్స్ టు రెగ్యులర్ పాలిగాన్. అంటే బేస్ గా తీసుకునే పాలిగాన్ ఎన్ని సైడ్స్ పాలిగాన్ అయినా అది రెగ్యులర్ పాలిగాన్ అవ్వాలి. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అలానే ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ రైట్ పిరమిడ్ లో లాటరల్ ఫేసెస్ అనేవి ట్రయాంగిల్స్ అవుతాయి. చూడండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అలా మనకి బేస్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడతాయో తెలుస్తుంది. ఇక్కడైతే బేస్ కి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి లాటరల్ ఫేసెస్ లో 4 ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ ఏర్పడతాయి. 5 సైడ్స్ పాలిగాన్ తీసుకొని మీరు పిరమిడ్ ని డ్రా చేస్తే 5 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి లాటరల్ ఫేసెస్ గా. ఓకే, లాటరల్ ఫేసెస్ అనేవి ఇక్కడ ట్రయాంగిల్స్. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ బేస్ గా మనం తీసుకునే పాలిగాన్ యొక్క వెర్టిసెస్ నుంచి ఈ స్పేస్ లో ఒక పాయింట్ ని మనం జాయిన్ చేస్తూ మనం స్ట్రైట్ లైన్స్ ని డ్రా చేస్తున్నాం కదా, ఆ పాయింట్ ని ఆ రైట్ పిరమిడ్ యొక్క వెర్టెక్స్ అంటాం. ఓకే, ఆల్ ద ట్రయాంగిల్స్ మీట్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వెర్టెక్స్. ఈ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పిరమిడ్ యొక్క వెర్టెక్స్ నుంచి ఏ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నైనా జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ గీస్తే అది ఆ రైట్ పిరమిడ్ కి స్లాంట్ హైట్ అవుతుంది. స్లాంట్ హైట్ అంటే ఏంటంటే, ఆ పిరమిడ్ యొక్క వెర్టెక్స్ నుంచి ఆ పిరమిడ్ బేస్ లో ఏ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నైనా జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఆ పిరమిడ్ యొక్క స్లాంట్ హైట్ అంటాం. ఈ స్లాంట్ హైట్ ని మనము L తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పిరమిడ్ కి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, అలానే వాల్యూమ్ కి ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ పిరమిడ్ ఈక్వల్స్ టు, దీనికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. అంటే హాఫ్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ని మనం P అనుకుంటే, స్లాంట్ హైట్ ని L అనుకుంటే హాఫ్ PL అనేది ఇక్కడ ఫార్ములా అవుతుంది. ఓకే, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీనికి బేస్ మాత్రమే ఉంటుంది, టాప్ ఉండదు కదా. సో ఆ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈ బేస్ ఏరియాని యాడ్ చేస్తే అక్కడ ఆ పిరమిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అవుతుంది. అలానే వాల్యూమ్ ఆఫ్ ఏ పిరమిడ్, పిరమిడ్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది రైట్ పిరమిడ్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా. ఈ 3 ఫార్ములాస్ ని మీరు గుర్తుంచుకోండి. పిరమిడ్ మీద మనకి ఏ సమ్ వచ్చినా వీటిని మనం అక్కడ అప్లై చేయొచ్చు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. దాన్ని మనం హాఫ్ PL గా రాసుకోవచ్చు. ఇక్కడ P అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్, L అంటే స్లాంట్ హైట్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, బేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని మనం సమ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది.
అలానే వాల్యూమ్ అంటే ఏంటంటే 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ తెలియాలి. 1/3ని ఏరియా ఆఫ్ బేస్ని హైట్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆ పిరమిడ్ యొక్క వాల్యూమ్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ పిరమిడ్. కోన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, కోన్ గురించి తెలియాలంటే ముందు మనకి సెక్టర్ గురించి తెలియాలి. ఒక సర్కిల్ ని డ్రా చేసుకుందాం. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఈస్ ద రేడియస్, దిస్ ఈస్ ఆల్సో రేడియస్ ఏపీ. ఈ ఓఏబి అనే దాన్ని మనం ఒక సెక్టార్ అంటాం కదా, ఈ సెక్టార్ ని మీరు కట్ చేయండి. ఓఏ అనేది రేడియస్, ఓబి అనేది కూడా రేడియస్. ఈ సెక్టార్ లో ఈ రెండు రేడియస్ ని మనం ఒక దగ్గరికి చేరిస్తే మనకి ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కోన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ టూ రేడియస్ ని మనం ఒక దగ్గరికి తీసుకొస్తే మనకు కోన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద కోన్. ఓకే, అయితే ఈ కోన్ యొక్క బేస్ అనేది ఒక సర్కిల్ అవుతుంది. కోన్ యొక్క బేస్ అనేది సర్కిల్ అవుతుంది, దీన్ని గుర్తుంచుకోండి. కోన్ యొక్క బేస్ ఏరియా కావాలంటే ఆ సర్కిల్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది ఆ కోన్ బేస్ యొక్క రేడియస్, అది సర్కిల్ కాబట్టి రేడియస్ ని మనం ఆర్ అంటాం. ఈ పాయింట్ ని మనం ఆ కోన్ యొక్క వెర్టెక్స్ అంటాం. ఈ వెర్టెక్స్ నుంచి ఈ సర్కిల్ యొక్క సెంటర్ ని ఒక స్ట్రైట్ లైన్ తో మనం జాయిన్ చేస్తే దానిని ఆ కోన్ యొక్క హైట్ అంటాం. ఓకే, అలానే ఈ వెర్టెక్స్ నుంచి ఈ సర్కిల్ పై ఏ పాయింట్ కైనా మనం జాయిన్ చేయగా ఏర్పడే స్ట్రైట్ లైన్ ని మనం ఆ కోన్ యొక్క స్లాంట్ హైట్ అంటాం. దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద బేస్, దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్, దిస్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ హైట్ అనేది రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా మనం ట్రీట్ చేసేటప్పుడు ఈ ఎల్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ కి ఫార్ములా ఏం చెప్తామంటే ఎల్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకు తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం కోన్ యొక్క ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే పై ఆర్ఎల్ స్క్వేర్ యూనిట్స్. ఆర్ అంటే ఆ కోన్ లో ఉండే బేస్ యొక్క రేడియస్, బేస్ అనేది సర్కిల్, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎల్ అంటే ఆ కోన్ యొక్క స్లాంట్ హైట్, పై ఆర్ఎల్ స్క్వేర్ యూనిట్స్ అనేది ఆ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కోన్ కి ఓన్లీ ఒక బేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ బేస్ ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి మనం యాడ్ చేయాలి. సో అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ ఎల్ కదా, ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. బేస్ అనేది ఏ షేప్ లో ఉంటుంది? బేస్ అనేది ఏ షేప్ లో ఉంటుంది కోన్ లో? సర్కిల్ షేప్ లో ఉంటుంది. అంటే సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి. పై ఆర్ ని కామన్ తీయండి. ఆ టూ టర్మ్స్ లో నుంచి పై ఆర్ ని కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్ ఉంటుంది. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్క్వేర్ యూనిట్స్. ఇది ఆ కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. అలానే వాల్యూమ్ ఆఫ్ కోన్. కోన్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం ప్రీవియస్ గా సిలిండర్ గురించి తెలుసుకున్నాం. అక్కడ సిలిండర్ వాల్యూమ్ కి ఫార్ములా ఏం చెప్పాం? పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పాం. అయితే సేమ్ రేడియస్ సేమ్ హైట్ కలిగిన ఒక సిలిండర్ ని ఒక కోన్ ని తీసుకుంటే సేమ్ రేడియస్ సేమ్ హైట్, సేమ్ రేడియస్ సేమ్ హైట్ కలిగిన ఒక సిలిండర్ ని ఒక కోన్ ని తీసుకుంటే ఈ కోన్ ద్వారా ఏదైనా లిక్విడ్ ని ఈ సిలిండర్ లో ఫిల్ చేద్దాం అనుకుందాం. అలా ఫిల్ చేసేటప్పుడు 3 టైమ్స్ తీసుకుంటే అప్పుడు ఈ సిలిండర్ లో ఆ లిక్విడ్ అనేది ఫుల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కోన్ వాల్యూమ్ కి 3 టైమ్స్ అనేది సిలిండర్ వాల్యూమ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే సిలిండర్ వాల్యూమ్ లో కోన్ వాల్యూమ్ అనేది 1/3 టైమ్స్. సో దీన్ని బట్టి మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ తెలిస్తే కోన్ యొక్క వాల్యూమ్ ని మనం
ఈజీగా తెలుసుకోవచ్చు. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇదే కదా. సో దీని నుంచి కోన్ వాల్యూమ్కి ఫార్ములా ఏమవుతుందంటే, ఆ కోన్ వాల్యూమ్ అనేది ఆ సిలిండర్ వాల్యూమ్లో 1/3 టైమ్స్ కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది ఆ కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబ్ యూనిట్స్. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. ఓకే, చూడండి మరొకసారి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ పై ఆర్ ఎల్. ఎల్ అంటే అక్కడ స్లాంట్ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. సో దీని నుంచి పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. అలానే వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, ఇక్కడ కోన్ మీద అప్లికేటెడ్ గా సమ్ అనేది ఎలా వస్తుందో ఒకటి చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ గ్రేటెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ విచ్ కెన్ బి కట్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ సైడ్ కలిగిన క్యూబ్ నుంచి ఒక గ్రేటెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ ని కట్ చేస్తే ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఈజ్ ఎ క్యూబ్. ఆ క్యూబ్ నుంచి గ్రేటెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ అంటే గరిష్టంగా ఎంత కోన్ ఏర్పడుతుందో, అంటే మాక్సిమం ఏర్పడే కోన్ ని మనం కట్ చేయాలి. ఓకే, ఇలాంటి సందర్భంలో ఆ కోన్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యూబ్ లో ఉండే సైడ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ కోన్ యొక్క బేస్ డయామీటర్ కి అది ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ సైడ్ లెంత్ 4 సెంటీమీటర్స్ కాబట్టి ఆ కోన్ లో ఉండే ఆ బేస్ యొక్క డయామీటర్ అనేది కూడా 4 అవుతుంది. అప్పుడు బేస్ రేడియస్ ఎంత అవుతుంది? 2 అవుతుంది, అంతే కదా. అలానే ఈ కోన్ యొక్క హైట్ ఎంత అవుతుందంటే, ఈ క్యూబ్ యొక్క సైడ్ లెంత్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ హైట్ అనేది కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. క్యూబ్ లో లెంత్, బ్రెడ్త్, హైట్ అన్ని కూడా ఈక్వలే కదా. సో ఇక్కడ కోన్ యొక్క హైట్ అనేది ఆ క్యూబ్ యొక్క లెంత్ ఆఫ్ సైడ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఫైనల్లీ కోన్ యొక్క ఇప్పుడు ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈక్వల్స్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 2 కదా, 2 స్క్వేర్ ఇంటూ హెచ్. హెచ్ అంటే 4. దీన్ని సింప్లిఫై చేయండి. 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 4 జా 16. 16 π/3 సెంటీమీటర్ క్యూబ్. కోన్ ఫ్రస్టమ్, కోనికల్ బకెట్ అని కూడా దీన్ని అంటారు. ఈ ఫ్రస్టమ్ ఎలా ఏర్పడుతుందంటే, ఏదైనా ఒక కోన్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ కోన్, దిస్ ఈజ్ ఎ బేస్ ఆఫ్ ద కోన్. ఈ కోన్ ని ఈ ప్లేన్ లో బేస్ కి ప్యారలల్ గా మనం కట్ చేస్తే, బేస్ ఏ సైడ్ అయితే ఉందో ఆ సాలిడ్ ని మనం ఒక్కసారి సెపరేట్ చేద్దాం. ఇలా మనం తీసుకునే కోన్ ని ఆ ప్లేన్ లో బేస్ కి ప్యారలల్ గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక కోనికల్ బకెట్ రూపంలో ఫామ్ అవుతుంది కదా, దీన్నే మనం ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అంటాం. ఓకే, ఈ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ లో బేస్ రేడియస్ ని అప్పర్ బేస్ అంటాం. దీని రేడియస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. అలాగే ఈ లోవర్ బేస్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఈ అప్పర్ బేస్ సెంటర్ నుంచి ఈ లోవర్ బేస్ సెంటర్ ని మనం స్ట్రైట్ గా జాయిన్ చేస్తే అది ఆ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ యొక్క హైట్ అవుతుంది. అలానే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ గల డిస్టెన్స్ ని మనం ఆ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ యొక్క స్లాంట్ హైట్ అంటాం. దీనిని మనం L తో ఇండికేట్ చేస్తాం. ఓకే, అప్పర్ బేస్ రేడియస్ బిగ్ ఆర్, లోవర్ బేస్ రేడియస్ స్మాల్ ఆర్, హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ హెచ్, స్లాంట్ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ L. ఇలాంటి ఫ్రస్టమ్ కి ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. ఈ ఫ్రస్టమ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు πL ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ యూనిట్స్. πL, L అంటే అక్కడ స్లాంట్ హైట్, ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, అప్పర్ బేస్ రేడియస్ ప్లస్ లోవర్ బేస్ రేడియస్. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్రస్టమ్. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఫ్రస్టమ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ అప్పర్ బేస్ ఏరియా ప్లస్ లోవర్ బేస్ ఏరియా, ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πL ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, ప్లస్ అప్పర్ బేస్ ఏరియా అంటే π బిగ్ ఆర్ స్క్వేర్, ప్లస్ లోవర్ బేస్ ఏరియా అంటే π స్మాల్ ఆర్ స్క్వేర్, స్క్వేర్ యూనిట్స్.
ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్. ఈ ఫ్రస్టమ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3 πh ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ ప్లస్ బిగ్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ క్యూబ్ యూనిట్స్. ఇది వాల్యూమ్ కి ఫార్ములా. అలానే ఈ ఫ్రస్టమ్ లో స్లాంట్ హైట్ కూడా ఫార్ములా ఉంది. ఆ ఫ్రస్టమ్ యొక్క స్లాంట్ హైట్ ఎల్ కి ఫార్ములా ఏంటంటే, ఇది ఫ్రస్టానికి సంబంధించిన కాన్సెప్ట్. దీని మీద కూడా మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ లో వస్తుంది. ఓకే రైట్. స్పియర్. స్పియర్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. అలానే హోలో స్పియర్ ఆర్ స్పిరికల్ షెల్, దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలానే హెమిస్పియర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలానే హెమిస్పిరికల్ సెల్, దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ 4 విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. స్పియర్ అంటే, స్పియర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద స్పేస్ which are equidistant from a fixed point. ఈ స్పేస్ లో మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఆ పాయింట్స్ అనేవి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అలాంటి సాలిడ్ ని మనం స్పియర్ అంటాం. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ని ఆ స్పియర్ యొక్క సెంటర్ అంటాం. అలానే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్పియర్ యొక్క రేడియస్ అంటాం. ఓకే, ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే, ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 4πr². దీన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. సర్ఫేస్ ఏరియా అనే అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటే. సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 4πr². ఓకే, అలానే స్పియర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే 4/3πr³. ఇవి స్పియర్ కి సంబంధించిన ఫార్ములాస్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 4πr² స్క్వేర్ యూనిట్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 4/3πr³ క్యూబ్ యూనిట్స్. నెక్స్ట్ హోలో స్పియర్ ఆర్ స్పిరికల్ షెల్ అంటే ఇదేంటంటే, ఒకే సెంటర్ కలిగిన 2 స్పియర్స్ ని ఇక్కడ తీసుకుందాం. ఈ షేడ్ చేసిన ఈ పార్ట్ ని మనం స్పిరికల్ షెల్ అంటాం. ఓకే, దీని యొక్క అవుటర్ రేడియస్ బిగ్ ఆర్, దీని యొక్క ఇన్నర్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఈ స్పిరికల్ షెల్ యొక్క థిక్నెస్ ఎంత అవుతుందంటే బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది. అంతే కదా. ఈ హోలో స్పియర్ లేదా ఈ స్పిరికల్ షెల్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే, ఈ అవుటర్ స్పియర్ యొక్క వాల్యూమ్ లో నుంచి ఈ ఇన్నర్ స్పియర్ యొక్క వాల్యూమ్ ను మనం లెస్ చేస్తే వచ్చేదే ఆ స్పిరికల్ షెల్ యొక్క వాల్యూమ్ అవుతుంది. హెమిస్పియర్ అంటే, స్పియర్ ని సెంటర్ గుండా 2 హాఫ్స్ గా కట్ చేస్తే ఈచ్ వన్ అనేది ఒక హెమిస్పియర్ అవుతుంది. అంటే హెమిస్పియర్ యొక్క ఫిగర్ ఎలా ఉంటుందంటే, ఇలా ఏర్పడుతుంది హెమిస్పియర్. ఆ స్పియర్ లో ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది హెమిస్పియర్. ఓకే, ఈ హెమిస్పియర్ యొక్క బేస్ కూడా సర్కిల్ అవుతుంది. దీని యొక్క రేడియస్ r అనుకుందాం. ఈ హెమిస్పియర్ యొక్క హైట్ కూడా r అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే స్పియర్ యొక్క డయామీటర్ ఆ స్పియర్ యొక్క హైట్ కి ఈక్వల్ కదా. ఇక్కడ హెమిస్పియర్ కాబట్టి హెమిస్పియర్ యొక్క హైట్ అనేది ఆ డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. అంటే రేడియస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో రేడియస్ హైట్ అనేవి హెమిస్పియర్ లో ఈక్వల్ అవుతాయి. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే, ఈ స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా సర్ఫేస్ ఏరియా 4πr² కాబట్టి అందులో ఎగ్జాక్ట్ గా హాఫ్ అంటే 2πr² స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్స్ టు 2πr². అలానే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే, స్పియర్ యొక్క వాల్యూమ్ లో ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది. అంతే కదా. స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3πr³ కాబట్టి హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ అనేది 2/3πr³ అవుతుంది క్యూబ్ యూనిట్స్. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటుగా ఈ హెమిస్పియర్ యొక్క బేస్ ఏరియా అనేది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2πr² కదా, ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. బేస్ సర్కిల్ కాబట్టి πr². సో ఫైనల్లీ 3πr² స్క్వేర్ యూనిట్స్ అనేది ఈ హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే, హెమిస్పిరికల్ సెల్.
హెమిస్పియరికల్ సెల్ ఎలా ఉంటుందంటే ఈ ఫిగర్ లో చూపించిన విధంగా హెమిస్పియరికల్ సెల్ ఉంటుంది. ఈ షేడ్ చేసిన భాగం అనేది ఇక్కడ హెమిస్పియరికల్ సెల్. ఈ హెమిస్పియరికల్ సెల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ outer hemisphere plus surface area of inner hemisphere plus area of ring. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియరికల్ షెల్ ఫార్ములా అవుతుంది. ఈ ఫార్ములాపై సమ్ కూడా మనం చివరిలో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పియర్, హోలోస్పియర్ ఆర్ స్పియరికల్ సెల్, హెమిస్పియర్ అండ్ హెమిస్పియరికల్ షెల్. ఈ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుంచుకోండి. ఎక్కువ మనకి స్పియర్ మీదే ఎగ్జామ్స్ లో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో బిట్స్ అనేవి అడగడం జరిగింది. ద డయామీటర్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ పోర్షన్స్ ఆఫ్ ఏ మిల్క్ క్యాన్ ఆర్ 56 centimeters and 14 centimeters respectively. The height of the can is 72 centimeters. Find the area of metal sheet required to make the can without lid. Volume of milk which the container can hold. చూడండి, మిల్క్ క్యాన్ అనేది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ షేప్ లో ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? దిస్ ఈస్ ద ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. టాప్ డయామీటర్ 56 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో రేడియస్ ఎంత అవుద్ది? 28 సెంటీమీటర్స్ అవుద్ది. ఓకే, అలానే బాటమ్ డయామీటర్ 14 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో బాటమ్ రేడియస్ ఎంత అవుతుందంటే అందులో హాఫ్ ఉంటుంది కదా, 7 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద క్యాన్ ఈక్వల్స్ టు 72 సెంటీమీటర్స్. హైట్ 72 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ముందుగా మనం ఏం చేస్తామంటే దీని యొక్క స్లాంట్ హైట్ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో బిగ్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే 28 మైనస్ 7, 21 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ అంటే ఇక్కడ మనకి 72 కదా, 72 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 75 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఇక్కడ స్లాంట్ హైట్ వాల్యూ 75 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ టు మేక్ ద క్యాన్. ఈ క్యాన్ ప్రిపేర్ చేయడానికి మనకి ఎంత మెటల్ షీట్ కావాలి అంటే క్యాన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, క్యాన్ యొక్క బేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ ఈక్వల్స్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్రస్టమ్ ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఫ్రస్టమ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు పై ఎల్ ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ ఏరియా ఆఫ్ బేస్. బేస్ సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 75. బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ 28 + 7 35 ప్లస్ పై ఆర్ స్క్వేర్ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ అంటే బాటమ్ బేస్ యొక్క రేడియస్ 7 కదా, 7 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 7 5 35, 22 ఇంటూ 75 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో 7 స్క్వేర్ ఉంది కాబట్టి ఒక 7 కి ఒక 7 క్యాన్సిల్ అయితే 22 ఇంటూ 7 ఉంటుంది అంటే 154. దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ ఎంత వస్తుందంటే 8404 సెంటీమీటర్ స్క్వేర్. 8404 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కలిగిన మెటల్ షీట్ అనేది ఈ క్యాన్ ప్రిపేర్ చేయడానికి అవసరమని అర్థం. ఓకే, సెకండ్ వన్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ మిల్క్ విచ్ ద కంటైనర్ కెన్ హోల్డ్. ఈ కంటైనర్ యొక్క మిల్క్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. వాల్యూమ్ కు ఫార్ములా ఏంటి? 1/3 పై హెచ్ ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ ప్లస్ బిగ్ ఆర్ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. ఇందులో వాల్యూస్ వేసుకొని 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ హెచ్ అంటే ఇక్కడ హైట్ 72 కదా ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ అంటే 28 స్క్వేర్ ప్లస్ బిగ్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ 28 ఇంటూ 7 ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. దీనిని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 77,616 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా వచ్చే ఆన్సర్. ఏ సిలిండ్రికల్ ట్యాంక్ విత్ రేడియస్ 60 సెంటీమీటర్స్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ బై ఏ సర్క్యులర్ పైప్
with internal diameter of 4 centimeters at the rate of 11 meter per second. Find the height of the water column in 18 minutes. ఒక సిలిండ్రికల్ ట్యాంక్ ఉంది, దాని యొక్క రేడియస్ అనేది 60 సెంటీమీటర్స్. దానిలో ఒక సర్క్యులర్ పైప్ ద్వారా ఆ సర్క్యులర్ పైప్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ 4 సెంటీమీటర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి సర్క్యులర్ పైప్ ద్వారా 11 మీటర్ పర్ సెకండ్ రేట్ ఆఫ్ స్పీడ్ తో లిక్విడ్ అనేది ఫిల్ చేయబడుతుంది. ఓకే, అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద వాటర్ ఇన్ 18 మినిట్స్ అంటే 18 మినిట్స్ లో ఆ ట్యాంక్ లో ఆ వాటర్ అనేది ఎంత హైట్ కి చేరుతుంది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద అప్లికేటెడ్ ప్రాబ్లం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ట్యాంక్ లో వాటర్ యొక్క వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్ ఇంటూ రేట్ ఇంటూ టైం. ఇది ఆ వాటర్ ట్యాంక్ ఎంత వాల్యూమ్ కలిగి ఉంటుందో దానికి ఫార్ములా. ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి. దీన్ని బేస్ చేసుకుని ఇలాంటి లెక్కలు ఈజీగా చేయొచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఏ షేప్ లో ఉంది? సిలిండ్రికల్ షేప్. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. అంతే కదా. పై అంటే 22/7, రేడియస్ 60 సెంటీమీటర్స్ కాబట్టి 60 సెంటీమీటర్స్ మనం మీటర్లో చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్సర్ అనేది మనకి మీటర్లో వచ్చింది. సో ఈ సెంటీమీటర్స్ మీటర్లో మార్చుకుంటే 60 సెంటీమీటర్స్ అంటే 60/100 మీటర్స్ అని అర్థం. పై ఆర్ స్క్వేర్ అంటే ఇంటూ ఇంకొక ఆర్ వేయాలి కదా, అగైన్ 60/100 ఇంటూ హెచ్. హెచ్ అంటే ఇక్కడ హైట్. ఆ హైటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ప్లేస్ లో హెచ్ మాత్రమే ఉంచండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్. ఆ పైప్ క్రాస్ సెక్షన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ట్యాంక్ ని ఫిల్ చేసే పైప్ అనేది ఇలా ఉంటుంది కదా. ఆ పైప్ యొక్క క్రాస్ సెక్షన్ అంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనం సర్కిల్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. చూడండి, ఆ పైప్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఇచ్చాడు కదా 4 సెంటీమీటర్స్ అని. డయామీటర్ 4 సెంటీమీటర్స్ కాబట్టి రేడియస్ అనేది 2 సెంటీమీటర్స్ అవుతుంది కదా. దీన్ని మీటర్లో మార్చుకుంటే 2/100 మీటర్స్. సో పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఇక్కడ 2/100, అగైన్ ఇంకొక ఆర్ వేయాలి కదా. సో 2/100 ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్ కి వాల్యూ అవుతుంది. ఇంటూ రేట్. రేట్ అనేది 11 మీటర్ పర్ సెకండ్. సో 11 వేసుకోవాలి. టైం. టైం అంటే ఇక్కడ 18 మినిట్స్. ఇక్కడ టైం కూడా మనం సెకండ్స్ లో మార్చుకోవాలి. ఎందుకంటే స్పీడ్ అనేది ఉంది కాబట్టి మనం టైం ని సెకండ్స్ లో మార్చుకోవాలి. 18 మినిట్స్ ఎన్ని సెకండ్స్ కి ఈక్వల్ అవుతుందంటే 1 మినిట్ కి 60 సెకండ్స్ కాబట్టి 18 మినిట్స్ కి 18 ఇంటూ 60. ఇలా మనం వేసుకుంటే మన ఆన్సర్ వచ్చినట్టే. ఓకే, సెంటీమీటర్స్ లో ఉన్నదాన్ని మీటర్స్ లో చేంజ్ చేయాలి, మినిట్స్ లో ఉన్నదాన్ని సెకండ్స్ లోకి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 22/7 కి 22/7 క్యాన్సిల్ అవుతుంది. ఈ డినామినేటర్ లో ఉన్న 200s కి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 200s క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఒక 60 కి ఇందులో ఒక 60 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఫైనల్ గా ఏం మిగిలాయి అంటే 60 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు 2 2s are 4 ఇంటూ 11 ఇంటూ 18. దీని నుంచి హెచ్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 ఇంటూ 11 ఇంటూ 18/60. దీన్ని సింప్లిఫై చేస్తే 4 1s are 4 15s are 11 18s are 198/15. దీన్ని సింప్లిఫై చేస్తే 13.2 మీటర్స్ వస్తుంది. అంటే 18 మినిట్స్ లో ఆ సిలిండ్రికల్ ట్యాంక్ లో 13.2 మీటర్స్ హైట్ కలిగిన వాటర్ అనేది చేరుతుంది. దిస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ కంటైనర్, the radius of which is 7 centimeters and height 10 centimeters is to be made out of a metal sheet. Find the area of metal sheet required. Next, the volume of the cylinder made. The cost of painting the lateral surface of the cylinder at the rate of 4 rupees per centimeter square. This is the given problem. సిలిండ్రికల్ కంటైనర్ అన్నాడు కాబట్టి మనం సిలిండర్ బేస్ చేసుకొని సిలిండర్ ఫార్ములాస్ అక్కడ అప్లై చేయాలి. దీని యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. దీని యొక్క హైట్ 10 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ద ఏరియా ఆఫ్ ద మెటల్ షీట్ రిక్వైర్డ్. దీన్ని తయారు చేయాలంటే ఎంత ఏరియా కలిగిన మెటల్ షీట్ అవసరం. ఇక్కడ ఈ సిలిండ్రికల్ కంటైనర్ ని, ఈ క్లోజ్డ్ సిలిండ్రికల్ కంటైనర్ ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎంత మెటల్ షీట్ అవసరం అవుతుందంటే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక క్లోజ్డ్ సిలిండ్రికల్ కంటైనర్. సో మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, అలాగే బేస్ ఏరియా ఉంటుంది, అలాగే టాప్ ఏరియా ఉంటుంది. అంటే ఇక్కడ మనము టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే మనకి దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత మెటల్ షీట్ అవసరమో మనకి తెలుస్తుంది. సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి?
2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7 కదా, ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. హెచ్ అంటే 10 కాబట్టి 10 + 7. 7కి 7 క్యాన్సిల్ చేయండి. 2 20 = 44 ఇంటూ 10 + 7 17. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 478 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, ఇందులో ఇచ్చిన రెండో పార్ట్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మేడ్, అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h, అంతే కదా. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే πr² ఇంటూ హెచ్, πr²h. పై అంటే 22/7, r² అంటే 7 కాబట్టి 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ అంటే 10. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. 22 7 = 150. 154 ఇంటూ 10 1540 సెంటీమీటర్ క్యూబ్. ఇది రెండో పార్ట్ యొక్క ఆన్సర్. అలానే థర్డ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 రూపీస్/సెంటీమీటర్². అంటే ముందు దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిన ఆన్సర్ని మీరు 4తో మల్టిప్లై చేస్తే మనకు కాస్ట్ అనేది వస్తుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2πrh, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 7 కదా, ఇంటూ హెచ్ అంటే 10. 7కి 7 క్యాన్సిల్. 2 22 = 44. 44 ఇంటూ 10 440 cm². దిస్ ఇస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. మనకి కాస్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. 1 సెంటీమీటర్² వాల్యూ ఎంత? 4 రూపీస్. మనకి 440 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి 440 ఇంటూ 4 మల్టిప్లై చేయండి. 1760 రూపీస్ మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ లెక్కల్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏ హోలో హెమిస్పియరికల్ బౌల్ ఆఫ్ థిక్నెస్ 1 సెంటీమీటర్ హ్యాస్ an inner radius of 6 centimeters. Find the volume of metal required to make the bowl. ఇక్కడ హోలో హెమిస్పియరికల్ బౌల్ అంటే ఈ విధంగా ఉంటుంది కదా. దీని యొక్క థిక్నెస్ అనేది 1 సెంటీమీటర్. థిక్నెస్ ని మనం టీ అనుకుందాం. టీ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. దీని యొక్క ఇన్నర్ రేడియస్ అనేది 6 సెంటీమీటర్స్. అప్పుడు దాని యొక్క అవుటర్ రేడియస్ ఏమవుతుందంటే ఇన్నర్ రేడియస్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. అప్పుడు దాని యొక్క అవుటర్ రేడియస్ ఏమవుతుందంటే ఇన్నర్ రేడియస్ ప్లస్ థిక్నెస్ అంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ మెటల్ రిక్వైర్డ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే అవుటర్ హెమిస్పియరికల్ వాల్యూమ్ లో నుంచి ఇన్నర్ హెమిస్పియరికల్ వాల్యూమ్ ని మనం లెస్ చేయాలి. అప్పుడు ఆ రిక్వైర్డ్ మెటల్ యొక్క వాల్యూమ్ అనేది మనకు వస్తుంది కదా. హెమిస్పియర్ వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? 2/3πr³ అంటే 2/3π బిగ్ ఆర్ క్యూబ్ లో నుంచి 2/3π స్మాల్ ఆర్ క్యూబ్ అంటే ఇన్నర్ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ను లెస్ చేయాలి. వాల్యూస్ వేయండి. 2/3πని కామన్ తీసేయండి. ముందు బిగ్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ అవుతుంది. 2/3 ఇంటూ π అంటే 22/7 వేయండి. బిగ్ ఆర్ క్యూబ్, ఇక్కడ బిగ్ ఆర్ అంటే 7 కదా, 7 క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ అంటే 6 క్యూబ్. 222 = 44 by 3 7 = 21 ఇంటూ 7 క్యూబ్ అంటే 343 మైనస్ 6 క్యూబ్ అంటే 216. ఓకే, దట్ ఈక్వల్స్ టు 44/21 ఇంటూ 343లో 216 లెస్ చేస్తే ఎంత వస్తుందంటే 127 వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఫైనల్ గా మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 5588/21 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ in the form of a cone of radius 7 centimeters and height 24 centimeters. Find the area of cardboard required to make the cap. 7 centimeters radius కలిగిన 24 centimeters height కలిగిన జోకర్స్ క్యాప్ తయారు చేయడానికి కావలసిన కార్డ్బోర్డ్ యొక్క ఏరియా ఏమవుతుందంటే, ఇప్పుడు జోకర్స్ క్యాప్ తయారు చేయాలంటే ఇది కోన్ షేప్ లో ఉంటుంది కదా. సో ఈ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే అంత ఏరియా కలిగిన కార్డ్బోర్డ్ అనేది ఇక్కడ రిక్వైర్ అవుతుంది. సో మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు πrl. ఇదే కదా ఫార్ములా.
సో పై అంటే 22/7 ఇంటూ రేడియస్ r అంటే 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 7 సెంటీమీటర్స్ 7 ఇంటూ ఇక్కడ L వాల్యూని ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కోన్లో L కి ఫార్ములా ఏంటి? L ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. ఇక్కడ r అంటే రేడియస్ 7 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ అంటే 24 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ 625 అవుతుంది, అంటే 25 అవుతుంది. 25 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ L అవుతుంది. సో L ప్లేస్లో మనం 25 వేసుకోవాలి. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 25 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 550 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కలిగిన కార్డ్బోర్డ్ అనేది ఈ జోకర్స్ క్యాప్ తయారు చేయడానికి అవసరం అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The diameter of an ice cream cone is 7 centimeters and its height is 12 centimeters. Find the volume of ice cream that the cone can contain. 7 centimeters diameter కలిగిన 12 centimeters height కలిగిన కోన్లో ఎంత ఐస్ క్రీమ్ అనేది కలిగి ఉంటుంది అంటే ఆ కోన్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఐస్ క్రీమ్ కోన్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఐస్ క్రీమ్ కోన్ కదా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 1/3 పై r స్క్వేర్ h. ఇదే కదా మనకు ఫార్ములా. దట్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r స్క్వేర్. ఇక్కడ డయామీటర్ 7 సెంటీమీటర్స్ కాబట్టి r అనేది 7/2 సెంటీమీటర్స్ అవుతుంది, అంటే డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో r ప్లస్లో 7/2ని మనం వేసుకోవాలి. 7/2 ఇంటూ 7/2 ఇంటూ h అంటే 12. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేయండి. 3 1s are 3 4s are 2 2s are 4, న్యూమరేటర్లో 4 క్యాన్సిల్ చేయండి. 22 ఇంటూ 7 అంటే 154 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఆ ఐస్ క్రీమ్ కోన్లో 154 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కలిగిన ఐస్ క్రీమ్ అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ సాలిడ్ స్పియర్ at the rate of 50 paise per square meter is 1232 rupees. Find the volume of steel required to make the spear. ఒక సాలిడ్ స్పియర్ కి పెయింటింగ్ వేయడానికి ఒక స్క్వేర్ మీటర్ కి 50 పైస్ వంతున 102,032 రూపీస్ ఖర్చు అవుతుందని ఇవ్వడం జరిగింది. అయితే వాల్యూమ్ ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ టు మేక్ ద స్పియర్, ఆ స్పియర్ ని మనం తయారు చేయాలంటే ఎంత వాల్యూమ్ కలిగిన స్టీల్ అవసరము అని ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి బేసికల్ గా మనం ఒక ఫార్ములాని గుర్తుంచుకోండి. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈక్వల్స్ టు, మనం జనరల్ గా కాస్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సర్ఫేస్ ఏరియా ఇంటూ రేట్ ఆఫ్ పెయింటింగ్, అంతే కదా. చూడండి, కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఏరియా ఇంటూ రేట్ ఆఫ్ ప్రైస్. మనకి ఏదైనా ఒక మెటల్ షీట్ పెయింటింగ్ కి టోటల్ ఎంత కాస్ట్ అవుతుందో కావాలంటే ఆ మెటల్ షీట్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. దానిని ఒక స్క్వేర్ మీటర్ కి ఎంత అమౌంటో దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడే కదా మనకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఈ లెక్కని మనం ఫాలో అవ్వాలి. దీని నుంచి సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ బై రేట్ ఆఫ్ పెయింటింగ్, అంతే కదా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఎంత? 1232 రూపీస్ టోటల్ కాస్ట్ అనమాట. రేట్ ఆఫ్ పెయింటింగ్ ఒక స్క్వేర్ మీటర్కి ఎంత? 50 పైస్. రూపీస్లో మార్చండి. 50 పైస్ అంటే హాఫ్ రూపీ, 1/2 రూపీస్ అని అర్థం. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2464 మీటర్ స్క్వేర్ వస్తుంది, అంటే స్క్వేర్ మీటర్స్. 2464 స్క్వేర్ మీటర్స్ అనేది ఇక్కడ సర్ఫేస్ ఏరియా వచ్చింది. మనకి సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 4πr స్క్వేర్. అంటే 4πr స్క్వేర్ ఈక్వల్స్ టు దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందంటే 2464 మీటర్ స్క్వేర్. దీని నుంచి రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 4 ఇంటూ 22/7 ఇంటూ r స్క్వేర్ ఈక్వల్స్ టు 2464. r స్క్వేర్ ఈక్వల్స్ టు 2464 ఇంటూ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 4ని రైట్ సైడ్ పంపిస్తే 1/4 అవుతుంది. ఈ 22/7ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 7/22 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 196 వస్తుంది. r స్క్వేర్ ఈక్వల్స్ టు 196 కాబట్టి r ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం
వాల్యూమ్ ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ టు మేక్ ద స్పియర్, అంటే వాల్యూమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ 14 ఇంటూ 14 ఇంటూ 14. దీన్ని సింప్లిఫై చేస్తే 7 1s are 7 2s are 14 క్యాన్సిల్ చేయండి. 4 ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 14 ఇంటూ 14 వాల్యూ ఎంత అంటే 34496/3 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ ఈక్వల్స్ టు 34,496/3 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎంట్రన్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. lateral surface area of a right circular cylinder with the base radius 7 centimeters and the height 10 centimeters is 340 centimeters square. ఫస్ట్ స్టేట్మెంట్ ని చెక్ చేద్దాం. సర్క్యులర్ సిలిండర్ కదా, దాని యొక్క lateral surface area ని ఫైండ్ అవుట్ చేయండి. lateral surface area of a circular cylinder equals to 2πRH. ఇదే కదా ఫార్ములా, వెరిఫై చేయండి. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటే ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ అనేది 10 సెంటీమీటర్స్. 7 క్యాన్సిల్ చేయండి. 2 22s are 44. 44 ఇంటూ 10 440 cm స్క్వేర్ వచ్చింది. బట్ ఇక్కడ 340 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్. అంటే రిమైనింగ్ 3 కూడా ట్రూ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా అవుతాయి. బట్ అవి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ బి చూడండి. రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ 2 కోన్స్ విత్ ద సేమ్ రేడియస్ అండ్ హ్యావింగ్ హైట్స్ h1 అండ్ h2 ఈజ్ h1:h2. 2 కోన్స్ యొక్క వాల్యూమ్స్ రేషియో అనేది h1:h2 అని ఇవ్వడం జరిగింది. వెరాజ్ సేమ్ రేడియస్, ఒకే రేడియస్ కలిగి ఉండేటప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో h1:h2 అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఫస్ట్ కోన్ యొక్క హైట్ h1 కదా, సో h1 is to సెకండ్ కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr²h2. సెకండ్ కోన్ యొక్క హైట్ h2 అని ఇవ్వడం జరిగింది. రేడియస్ అనేవి ఈక్వల్, సో బోత్ ఫార్ములాస్ లో కూడా రేడియస్ ప్లేస్ లో మనం r ని వేసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/3 కి 1/3 క్యాన్సిల్ అవుతుంది, పైకి పై క్యాన్సిల్ అవుతుంది, r² కి r² క్యాన్సిల్ అవుతుంది. h1:h2 అనేది మనకి ఇక్కడ ఫైనల్ గా ఉంది. సో ఇక్కడ కూడా స్టేట్మెంట్ లో రేషియో అనేది h1:h2 గా ఇచ్చాడు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే ఆప్షన్ సి ని చెక్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ whose radius is 3.5 centimeters is 154 cm square. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². ఓకే, 4 ఇంటూ పై అంటే 22/7 కదా, ఇంటూ r². ఇక్కడ రేడియస్ అనేది 3.5 సెంటీమీటర్స్, దాన్ని మనం 7/2 గా రాసుకోవచ్చు. 7/2 ఇంటూ 7/2. 7 కి ఒక 7 క్యాన్సిల్, 2 2s are 4 కి 4 క్యాన్సిల్, 22 7s are 154. అంటే ఆప్షన్ సి అనేది కూడా ట్రూ స్టేట్మెంట్. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ 3πr². హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr² కదా, సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. అంటే ఇందులో ఆప్షన్ ఏ అనేది మాత్రమే ఫాల్స్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ ని ఎందుకు చెక్ చేసామంటే వాటిలో ఉండే కాన్సెప్ట్స్ కూడా మనకి తెలియాలి కాబట్టి ఇప్పుడు మనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఒక అసెర్షన్, ఒక రీజన్ ఇవ్వడం జరిగింది. అసెర్షన్ ఏమి ఇచ్చాడంటే ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఈజ్ 15.5 cm స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఈ అసెర్షన్ ఒకసారి చెక్ చేయండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πr/l. ఇదే కదా, పై ప్లేస్ లో పైన అలానే ఉంచండి. ఇక్కడ రేడియస్ అనేది బేస్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో r ప్లేస్ లో 3ని వేసుకోండి. l అంటే ఇక్కడ స్లాంట్ హైట్. ఇక్కడ కోన్ యొక్క స్లాంట్ హైట్ కావాలంటే l కి ఫార్ములా ఏంటి? l ఈక్వల్స్ టు √r² + h². ఇది గుర్తుంచుకోవాలి బాగా. ఓకే, ఇక్కడ రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్, హైట్ అనేది 4 సెంటీమీటర్స్ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఎల్ ప్లేస్ లో మనం 5 వేసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 15 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎసర్షన్ అనేది రైట్. ఇక్కడ రీజన్ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు πr స్క్వేర్ హెచ్ అన్నాడు. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా యాక్చువల్ గా 1/3 πr స్క్వేర్ హెచ్. అంటే ఇక్కడ రీజన్ అనేది రాంగ్. అంటే ఎసర్షన్ ఈజ్ రైట్, రీజన్ ఈజ్ రాంగ్. ఓకే రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 స్టేట్మెంట్స్ కూడా మనం చెక్ చేస్తే గానీ ఇక్కడ మనం ఆన్సర్ ని చూస్ చేయలేం. స్టేట్మెంట్ 1 ఏంటంటే ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 27:8 దెన్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 2 స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో 27:8 అని ఇచ్చాడు. అంతే కదా. ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ ని r1 అనుకుంటే ఫస్ట్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr1³ అవుతుంది. ఓకే, అలానే సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్ v2 అనుకుంటే సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ r2 అనుకుంటే సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది 4/3 πr2³ అవుతుంది. ఈక్వల్స్ టు 27:8. ఓకే, 4/3 కి 4/3 క్యాన్సిల్ చేయండి. r1³ is to r2³ ఈక్వల్స్ టు 27:8. ఈ 27:8 ని మనం 3³ is to 2³ గా రాసుకోవచ్చు. అంటే దీని నుంచి r1:r2 ఈక్వల్స్ టు 3:2 అని మనకి తెలుస్తుంది. అంటే ఆ రెండు స్పియర్స్ యొక్క రేడియస్ యొక్క రేషియో అనేది 3:2 గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం వాటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. అది 3:2 వస్తే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది, రాకుంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. S1:S2 ఈక్వల్స్ టు, ఇక్కడ S1 అంటే ఫస్ట్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 4πr1². ఇది ఫస్ట్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇస్టు సెకండ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాని S2 అనుకుంటే 4πr2² అవుతుంది. ఓకే, 4π కి 4π క్యాన్సిల్ చేయండి. మనకి ఫైనల్ గా r1² r2² మిగిలింది. r1:r2 3:2 గా మనకు వచ్చింది కాబట్టి r1² r2² అనేది 9:4 అవుతుంది. అంటే ఇక్కడ రెండు స్పియర్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో అనేది 9:4 వచ్చింది. బట్ స్టేట్మెంట్ లో 3:2 ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 2 ని మనం చెక్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ అండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా 4πr². స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³ కదా, అలానే దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² కదా. సో స్టేట్మెంట్ 2 అనేది ట్రూ స్టేట్మెంట్. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. చూడండి, ఆప్షన్ సి లో ఏమిచ్చాడు? స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ 2 ఈజ్ ట్రూ. ఇది మాత్రమే మన ఆన్సర్. ఆప్షన్ సి ని మనం టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ హ్యావింగ్ ఎడ్జ్ 1 సెంటీమీటర్ మేడ్ ఫ్రమ్ ఎ క్యూబ్ విత్ వాల్యూమ్ 125 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ డాష్. 125 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కలిగిన ఒక క్యూబ్ నుండి 1 సెంటీమీటర్ ఎడ్జ్ కలిగిన క్యూబ్స్ ఎన్ని మనం తయారు చేయొచ్చో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, 1 సెంటీమీటర్ ఎడ్జ్ కలిగిన క్యూబ్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? a³. ఏ అంటే ఇక్కడ ఎడ్జ్ అనేది 1 సెంటీమీటర్ కాబట్టి 1³ అంటే 1 cm³. 1 సెంటీమీటర్ ఎడ్జ్ కలిగిన క్యూబ్ యొక్క వాల్యూమ్ 1 cm³. టోటల్ వాల్యూమ్ 125 cm³ కాబట్టి ఈ 125 cm³ ని మనం ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ అయిన 1 సెంటీమీటర్ క్యూబ్ తో మనం డివైడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. 125/1 అంటే 125. అంటే 125 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కలిగిన క్యూబ్ నుండి 1 సెంటీమీటర్ ఎడ్జ్ కలిగిన క్యూబ్స్ ఎన్ని తయారు చేయొచ్చు అంటే 125 తయారు చేయొచ్చు. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఎ స్పియర్, ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ సేమ్ రేడియస్ అండ్ హైట్ దెన్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో. దీన్ని మనం ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ స్పియర్, సిలిండర్ అండ్ కోన్ ఈ మూడు కూడా సేమ్ రేడియస్ కలిగి ఉన్నాయి, అలానే సేమ్ హైట్ కూడా కలిగి ఉన్నాయి. ఈ హైట్ ఎంత ఉంటుందో సిలిండర్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది, ఈ స్పియర్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ స్పియర్ లో మనం అబ్జర్వ్ చేస్తే స్పియర్ యొక్క హైట్ అనేది ఇక్కడ 2r కి ఈక్వల్ అవుతుంది.
అంటే h ఈక్వల్స్ టు 2r అవుతుంది. సిలిండర్ యొక్క హైట్ అనేది ఆ సిలిండర్ యొక్క రేడియస్ కి 2 టైమ్స్ ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ h ఈక్వల్స్ టు 2r అనే రిలేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వాటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² ఇస్ టు సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh ఇస్ టు కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl, అంతే కదా. చూడండి 4πr² ఇస్ టు 2πr, ఈ h ప్లేస్ లో మనం 2r ని వేసుకుంటాం. h అనేది రేడియస్ కి 2 టైమ్స్ ఉంటుంది. ఈ 3 ఫిగర్స్ లో కూడా రేడియస్ ఈక్వల్ కాబట్టి h ప్లేస్ లో మనం 2r ని వేసుకోవాలి. 2r ఇస్ టు πrl. l ప్లేస్ లో ఏం వేసుకోవాలంటే l కి ఫార్ములా కోన్ లో √r² ప్లస్ h². ఇది మనకు తెలుసు. √r² ప్లస్ h². h అంటే ఇక్కడ మనకి 2r కి ఈక్వల్, సో 2r². దీని నుంచి r² ప్లస్ 4r² అంటే 5r² అవుతుంది. 5r² కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే r√5 అవుతుంది. సో ఈ l ప్లేస్ లో మనం r√5 ని మనం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రేషియోలో పైని క్యాన్సిల్ చేయండి. అలానే ఫస్ట్ రేషియోలో r² ఉంది, సెకండ్ రేషియోలో కూడా r*r² ఉంది, థర్డ్ రేషియోలో కూడా r*r² ఉంది. సో వాటిని కూడా క్యాన్సిల్ చేయండి. మనకు ఫైనల్ గా ఏం మిగిలిందంటే 4:2 అంటే 4:4:5 అనేది ఆ 3 ఫిగర్స్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియోకి ఈక్వల్. ఓకే, ఈ ప్రాసెస్ ని తెలుసుకోండి. బట్ ఇక్కడ ఈ బిట్ యొక్క ఆన్సర్ ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఒక స్పియర్, ఒక సిలిండర్, ఒక కోన్ యొక్క రేడియస్ మరియు హైట్ అనేవి ఈక్వల్ అయ్యేటప్పుడు వాటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో అనేది 4:4:5 అవుతుందని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, 3 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 3 cm, 4 cm and 5 cm are melted to form a single sphere. Then the radius of the resulting sphere is dash. 3 cm, 4 cm, 5 cm వ్యాసార్థాలు కలిగిన 3 వేర్వేరు లోహ గోళాలను కరిగించి ఒకే గోళంగా పోతపోశారు. ఆ తయారైన గోళం వ్యాసార్థం ఎంత? ఓకే, 3 cm రేడియస్ కలిగిన స్పియర్, 4 cm రేడియస్ కలిగిన స్పియర్, 5 cm రేడియస్ కలిగిన స్పియర్స్, ఈ మూడింటిని మెల్ట్ చేసి ఒకే స్పియర్ కింద తయారు చేయడం జరిగింది. ఆ సింగిల్ స్పియర్ యొక్క రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ మూడింటిని మెల్ట్ చేసేటంటే అర్థం ఏంటంటే ఈ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ 3 స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ ని యాడ్ చేస్తే ఈ సింగిల్ స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ 3, సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ 4, థర్డ్ స్పియర్ యొక్క రేడియస్ 5. ఓకే, ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr³ r అంటే 3 కదా, 3³ ప్లస్ సెకండ్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr³ r అంటే 4 కదా, 4³ థర్డ్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr³ 5 × 5³ ఈక్వల్స్ టు ఈ సింగిల్ స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³. ఇక్కడ మనకి r అంటే తెలియదు, ఆ r వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 3 టర్మ్స్ నుంచి 4/3 πని కామన్ తీసేద్దాం. అప్పుడు 3³ ప్లస్ 4³ ప్లస్ 5³ అనేది ఉంటుంది ఈక్వల్స్ టు 4/3 πr³. 4/3 πని 4/3 πని క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఫైనల్ గా ఏం మిగిలిందంటే r³ ఈక్వల్స్ టు 3³ ప్లస్ 4³ ప్లస్ 5³. దీని వాల్యూ ఎంత అవుతుందంటే 216 అవుతుంది. 216 ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ గా ఎలా రాస్తామంటే 6³ గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ r ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ద డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఇఫ్ స్మాలర్ అండ్ బిగ్గర్ ఆర్ ద రేడియా ఆఫ్ కోన్ అండ్ స్పియర్ రెస్పెక్టివ్లీ, దెన్ r² ఈక్వల్స్ టు డాష్. స్మాల్ అప్లికేటెడ్ గా అడిగాడు. ఇక్కడ మనకి డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్ అని ఇవ్వడం జరిగింది. స్పియర్ యొక్క డయామీటర్ అనేది కోన్ యొక్క హైట్ కి ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, కోన్ యొక్క హైట్ h అనుకుంటే స్పియర్ యొక్క డయామీటర్ అనేది h అవుతుంది.
ఈ స్పియర్ యొక్క రేడియస్ ని మనం స్మాల్ ఆర్ అనుకుందాం. అంటే ఇక్కడ h ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కదా, అంటే h ఈక్వల్స్ టు 2r అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలానే ఈ కోన్ యొక్క రేడియస్ ని మనం బిగ్ ఆర్ అనుకుందాం. అయితే మనకి లెక్కలో ఏమి ఇవ్వడం జరిగిందంటే వాటి యొక్క వాల్యూమ్స్ అనేవి ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది. సో స్పియర్ యొక్క వాల్యూమ్ కు ఫార్ములా ఏంటి? 4/3 పై r క్యూబ్ ఈక్వల్స్ టు కోన్ యొక్క వాల్యూమ్ కు ఫార్ములా ఏంటి? 1/3 పై r స్క్వేర్ h. ఇక్కడ రేడియస్ అనేది బిగ్ ఆర్ అనుకున్నాం కాబట్టి బిగ్ ఆర్ స్క్వేర్ h అవుతుంది. ఓకే, ఇక్కడ బోత్ సైడ్స్ డినామినేటర్ లో ఉండే 3 ని క్యాన్సిల్ చేయండి, బోత్ సైడ్స్ ఉండే పైని క్యాన్సిల్ చేయండి. 4r క్యూబ్ ఈక్వల్స్ టు బిగ్ ఆర్ స్క్వేర్ ఇంటూ h. ఈ కోన్ యొక్క హైట్ అనేది స్పియర్ యొక్క రేడియస్ కి 2 టైమ్స్ కదా, అంటే h ఈక్వల్స్ టు 2r ని మనం వేసుకోవచ్చు ఇంటూ 2r. h ప్లేస్ లో మనం 2r ని వేసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, 2 1s are 2, 2 2s are 4. అలానే ఇక్కడ ఉన్న ఒక స్మాల్ ఆర్ కి ఇక్కడ r క్యూబ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అందులో ఒక స్మాల్ ఆర్ క్యాన్సిల్ చేస్తే ఇంకా 2 r's ఉంటాయి, అంటే 2r స్క్వేర్ ఈక్వల్స్ టు బిగ్ ఆర్ స్క్వేర్ వచ్చింది. మనకి స్మాల్ ఆర్ స్క్వేర్ వాల్యూ కావాలి కదా, సో దీని నుంచి స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు బిగ్ ఆర్ స్క్వేర్ బై 2 అని మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ బిగ్ ఆర్ స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. An iron spherical ball of volume 232848 cm cube has been melted and converted into a cone with vertical angle of 120 degrees. Then the height of the cone is dash. ఒక ఐరన్ స్పియరికల్ బాల్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనిని మెల్ట్ చేసి 120 డిగ్రీస్ వెర్టికల్ యాంగిల్ కలిగిన ఒక కోన్ గా ప్రిపేర్ చేశాడు. అయితే ఆ కోన్ యొక్క హైట్ అనేది ఎంత అవుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక ఐరన్ స్పియరికల్ బాల్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 232848 cm క్యూబ్ అని. దీన్ని మెల్ట్ చేసి ఒక కోన్ గా కన్వర్ట్ చేశాడు. ఈ కోన్ యొక్క వెర్టికల్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ కోన్ యొక్క హైట్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కోన్ యొక్క రేడియస్ ని మనం r అనుకుందాం. ఇక్కడ యాంగిల్ అనేది బైసెక్ట్ అవుతుంది, అంటే 60 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఈ హైట్ ఈ రేడియస్ అనేవి రైట్ యాంగిల్ ఫామ్ చేస్తాయి, అది మనకు తెలుసు. అంటే ఇది ఒక రైట్ ట్రయాంగిల్ అయ్యింది. ఈ రైట్ ట్రయాంగిల్లో 60 డిగ్రీస్ ని మనం ఎక్యూట్ యాంగిల్ గా ట్రీట్ చేస్తే tan అప్లై చేద్దాం. tan 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. 60 కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ r బై ఎడ్జసెంట్ సైడ్ అంటే h. ఓకే, tan 60 డిగ్రీస్ వాల్యూ √3. √3 ఈక్వల్స్ టు r బై h. దీని నుంచి రేడియస్ r ఈక్వల్స్ టు h√3 అవుతుంది. ఈ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ అండ్ ఈ కోన్ యొక్క వాల్యూమ్ అనేది ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఈ స్పియర్ నే మెల్ట్ చేసి కోన్ గా ప్రిపేర్ చేశారు కాబట్టి బోత్ ఫిగర్స్ యొక్క వాల్యూమ్ అనేది ఈక్వల్ అవుతుంది. కాబట్టి కోన్ యొక్క వాల్యూమ్ కు ఫార్ములా ఏంటి? 1/3 పై r స్క్వేర్ h. దీన్ని మనం దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు అంటే 232848 కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఈక్వేషన్ నుండి 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r స్క్వేర్, ఇక్కడ r అనేది h√3 కి ఈక్వల్ అని మనకి తెలిసింది. సో h√3 హోల్ స్క్వేర్ ఇంటూ h ఈక్వల్స్ టు 232848. ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ 22/7 ఇంటూ h√3 ను హోల్ స్క్వేర్ చేస్తే h స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే h స్క్వేర్ ఇంటూ 3 అవుతుంది, అంటే 3h క్యూబ్ అవుతుంది ఫైనల్ గా. ఎందుకంటే పక్కన ఇంకో h ఉంది కాబట్టి ఈ h స్క్వేర్ ని h తో మల్టిప్లై చేస్తే h క్యూబ్ అవుతుంది. ఈక్వల్స్ టు 232848. 3 కి 3 క్యాన్సిల్ చేయండి. h క్యూబ్ ఈక్వల్స్ టు 232848 ఇంటూ 7/22 అవుతుంది. ఓకే, ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే h క్యూబ్ ఈక్వల్స్ టు 10584 వస్తుంది. ఓకే, h క్యూబ్ ఈక్వల్స్ టు ఈ 10584 ని మనం పర్ఫెక్ట్ క్యూబ్ గా ఎలా రాయొచ్చు అంటే 42 క్యూబ్ గా రాసుకోవచ్చు. సో దీని నుంచి h ఈక్వల్స్ టు 42 సెంటీమీటర్స్ అని మనకి ఫైనల్ గా వస్తుంది.
సో ఆన్సర్ 42 సెంటీమీటర్స్. ఓకే, ఈ చాప్టర్ నుంచి వచ్చే బిట్స్ అనేవి కొద్దిగా క్యాలిక్యులేషన్తో కూడుకున్నాయి కాబట్టి టైం అనేది తీసుకుంటుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా చేయగలుగుతారు. ఫార్ములాస్ బాగా గుర్తుండాలి, స్పీడ్గా చేయగలగాలి. అలా అయితేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. వీటికి సపరేట్గా షార్ట్ కట్స్ అనేవి ఈ చాప్టర్లో ఏమీ లేవు. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ని బేస్ అయ్యి మీరు ఫాలో అవుతూ చేయటమే. ఓకే, ఆల్ ద బెస్ట్.